వెల్కమ్ టు MCTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమలోని జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయడానికి సహకరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మదనపల్లె పర్యటన సందర్భంగా మదనపల్లెకు వచ్చిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రి మదనపల్లె ఎమ్మెల్యే. పీజీ కళాశాలను ప్రభుత్వంతో సంప్రదించి యూనివర్సిటీని చేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన కళాశాల పార్ట్ టైం సిబ్బంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ మదనపల్లె పర్యటన సందర్భంగా బుధవారం పట్నంలోని చిప్పిలి గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు మధ్యాహ్నం 2:45 చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్లు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం చిప్పిలి హెలిప్యాడ్ నుండి మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు బయలుదేరి వెళ్లారు. Yes, sir. Yes, sir. भाजपा के कार्यकर्ता शैलेश सर ये कागज सर हमारे NH के स्टाफ है सर. Okay, important. कुणाल को बोला मेरे से डिस्कस मैं ये बहुत इम्पोर्टेंट सर. आई विल ट्राई टू डू इट. అన్నమయ్య జిల్లా రహదారి ప్రాజెక్టులు తరతరగతిన పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మదనపల్లెకు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మదనపల్లికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి వినతి పత్రాన్ని సమర్పించారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన పలు హైవేలను అప్గ్రేడ్ చేయాలని కోరారు.
బీటీ కళాశాల పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలను తన దృష్టికి తీసుకురాగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా గంటల వ్యవధిలో పరిష్కరించడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు బీటీ కళాశాల పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు నాగూర్ వలి, సంగం శ్రీనివాసులు, నవీన్ చౌదరి, నాదెల్ల శివ, రాచకొండ గుర్రప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీటీ కళాశాల సిబ్బంది విషయంలో తమ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. రానున్న కాలంలో కళాశాల నందు వృత్తి నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టి అభివృద్ధి దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా కళాశాలను యూనివర్సిటీని చేసే విధంగా ప్రభుత్వంతో సంప్రదిస్తామని తెలిపారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్ బాజా గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వాళ్ళు ఉండాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్ బాజా గారి నాయకత్వం, షాన్ బాజా గారి నాయకత్వం, తెలుగుదేశం, లోకేష్ బాబు గారి నాయకత్వం. యాక్చువల్లీ అటు పై నుంచి అట్లా పంపించాను. లోకేష్ బాబు గారి నాయకత్వం, షాన్ బాజా గారి నాయకత్వం, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. బీటీ కాలేజ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీటీ కాలేజ్ ఒక చరిత్ర కలిగిన కాలేజ్. దేశానికి జాతీయ గీతం అందించిన కాలేజ్ బీటీ కాలేజ్. దానికన్నా ముందు సెల్ఫ్ రూల్ మూమెంట్, అంటే మన దేశానికి మనం పాలిస్తామని చెప్పి నినాదంతో యానీ బెసెంట్ గారు సెల్ఫ్ రూల్ మూమెంట్ జరిపింది బీటీ కాలేజ్. అదే కాకుండా డిగ్రీ కళాశాల ఎక్కడ లేకపోతే ఇటు కాకినాడలో డిగ్రీ కళాశాల, ఇటు హైదరాబాద్లో, ఇటు బెంగళూరులో, ఇట్లా చెన్నైలో. ఆంధ్ర రాష్ట్రంలో డిగ్రీ కళాశాల ఒక మదనపల్లి తప్ప, కాకినాడ, హైదరాబాద్ తప్ప ఇక్కడ. ఆ విధంగా ఈ బీటీ కాలేజ్కి ప్రత్యేకత ఉంది. ఇటువంటి బీటీ కాలేజ్కి ఈ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పి పోయిన గవర్నమెంట్ ఒక ఆలోచనతో ఈ బీటీ కళాశాల కొన్ని ఎకరాల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని లెక్కలు వేసుకోవడం జరిగిందని చెప్పి నాకు చాలామంది నాయకులు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగా బీటీ కళాశాలకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు 6.5 కోటి రూపాయలు ఇచ్చి 2.5 కోటి రూపాయలతో ప్రహరీ గోడ కట్టించి దాదాపు 1500 కోట్లు కలిగిన ఆస్తులకు కాపాడి ఈరోజు ఆస్తులు యథావిధిగా ఉన్నదానికి నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ బీటీ కళాశాలకు యూనివర్సిటీ చేయాలని చెప్పి చాలాసార్లు మేము కూడా ఈ నినాదాలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేస్తే దాని సంఘీభావం తెలియదు. ఈరోజు ఉద్యోగం తీసుకునేసినాము, గవర్నమెంట్ కాలేజ్ అయిపోయింది, ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పి చాలాసార్లు పోయిన ప్రభుత్వ నాయకులు మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ విధంగా ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఓపెన్ డాక్యుమెంట్ లేదు. ఈరోజు ఓపెన్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది? బీటీ కళాశాలకు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునేసింది. కాలేజే కాదు, అసెట్సే కాదు, స్టాఫ్ కూడా టేక్ ఓవర్ చేసుకునేసింది. వాళ్ళకు ఇవ్వాల్సిన జీతాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నీ ఏవేవి ఉన్నాయో అన్నీ ఈరోజు నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకునేసిందని చెప్పి వీళ్ళ పోయి కలిసిన అర్ధ గంటలో మొత్తం వ్యవహారం సకాలంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని జరిపిన నాయకులు పెద్దలు లోకేష్ గారు. ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన మినిస్ట్రీలో ఉన్న తర్వాత ఆయన కన్సర్న్ సబ్జెక్ట్ తీసుకువెళ్ళిన తర్వాత తక్షణం దీనికి పరిష్కార మార్గంలో కొన్ని సంవత్సరాల నుంచి నలుగుతూ ఉంది దేశం. దీనికి ఎక్కడెక్కడ తిరిగినా ఎవరు వీళ్ళకి పలకలేదు. ఈరోజు లోకేష్ గారు తక్షణం వీళ్ళు కలుస్తాని నాకు అడిగారు, ఏ విషయం ఇది? అవునన్నా, ఇది వాస్తవం, దయచేసి మీరు సహాయం చేయండి వాళ్ళకు అని చెప్పి నేను కోరడంతో ఎస్
ఇప్పుడే ఇస్తున్నాం అని చెప్పి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఆయన దగ్గర ఉన్న ప్రైవేట్ సెక్రటరీ గారికి చెప్పి ఇమ్మీడియట్ దీన్ని పరిష్కార మార్గంలో పెట్టింది. నేను ఏమంటున్నానంటే ప్రభుత్వ పనితీరు అనేది ఈ విధంగా ఉండాలి. మనిషి వచ్చి కలిసిన తర్వాత ఆ మనిషికి ఏ విధంగా న్యాయం జరగదు. ఆ న్యాయానికి అనుగుణంగా ఈరోజు బీటీ కళాశాల జాతీయ గీతం అందించిన బీటీ కళాశాలకు మరొకసారి దీనికి న్యాయం చేశారంటే మన నాయకులు లోకేష్ గారు అని చెప్పేసి, అదేవిధంగా తప్పకుండా ముందు బీటీ కళాశాలకు ఇంకా జరగబోయే రోజులకి యూనివర్సిటీ కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మా నాయకులు పెద్దలు లోకేష్ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని సకాలంలో దీనికి జీవో ఇచ్చి ఇంతమంది ఉద్యోగస్తులకు బీటీ కళాశాల కొన్ని లక్షల మంది పిల్లలు చదివేదానికి అర్హత కల్పించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బీటీ కళాశాలలో చెప్పాలంటే నేను చిన్నప్పుడు చూస్తే ఒకసారి బీటీ కళాశాల ఎట్లా వదిలితే కొన్ని వందల మంది పిల్లలు ఎట్లా వచ్చారు. ఆ రోజు చదివేవాళ్ళు, సీట్లు కూడా దొరికేది. ఆ రోజు సీట్లు దొరికేవాళ్ళు కాదు. టిఎన్ రఘునాథ్ రెడ్డి గారు వచ్చి కరెస్పాండెంట్, ఆయనకి అడిగేవాళ్ళు సీట్లు ఉన్నాయా, సీట్లు ఇప్పించండి అన్నారు. అటువంటి బీటీ కళాశాలకు ఇప్పుడు ఒక టీం చేరుకునేది. ఏమని ఉన్న పిల్లలకు ప్రైవేట్ కాలేజ్ తరమేస్తున్నారు. ఇంకా అవన్నీ జరగవు. పూర్తిగా బీటీ కళాశాల యథావిధిగా నడిచేంత వరకు పూర్తిగా దాన్ని బాధ్యత తీసుకొని మంచి ఫ్యాకల్టీ లెక్చరర్స్కి ఇచ్చి పిల్లల భవిష్యత్తు కోసం, ఉజ్వల విద్య కోసం, మంచి విద్య, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం బీటీ కళాశాలకు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వంది, మాది అని చెప్పి మరొకసారి సరే. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కోర్స్ చాలా నీడీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్స్ ఏమైందంటే ప్రతి స్కూల్కి +1 +2 అని చెప్పి ఇంటర్మీడియట్ 11 and 12 అని చెప్పి ఇచ్చేశారు. స్కూల్కి ఇచ్చేశారు. లింకం జడ్పీ స్కూల్కి ప్రతి స్కూల్కి ఇచ్చారు. ఇట్లా ఆ విధంగా మనం బీటీ కళాశాల వచ్చి ఇంటర్ కానీ, డిగ్రీకి కానీ, ఎంఏకి కానీ ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ కలిగిన కాలేజ్. నేను మాత్రం బీటీ కాలేజ్ చదవకపోయినా కూడా బీటీ కాలేజ్కి మ్యాక్సిమం న్యాయం చేశాను. ఈరోజు మా నాయకులు లోకేష్ గారు కూడా చేశారు. దీని అనుగుణంగా తప్పకుండా బీటీ కళాశాల ఇవే కాకుండా వేరే పాలిటెక్నికల్ కాలేజెస్ కానీ, ఇవే కాకుండా ఐటీఐ సెక్టార్ కానీ, ఇవే కాకుండా నేను రేపు మాట్లాడే దానికి నర్సింగ్ సెక్టార్ కానీ ఇవన్నీ పెట్టించి అన్ని విధాలుగా దానికి ఎదుగుదల కోసం, ఇంకా వదిలేస్తే అది శిథిలావస్థం అయిపోతుంది. అట్లా కాకుండా డే టు డే దానికి ఇంకా డెవలప్ చేసి బాగా దానికి పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా బీటీ కళాశాల చూస్తామని చెప్పి దీనివల్ల ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు చదివేటట్టుగా చేస్తామని చెప్పి తెలుసు. అయితే దగ్గర నుంచి ఆస్తులు బదలాయించుకోవాలి, అటువంటివి ఏవి కూడా ఇంతవరకు అదే కదా లోపాయ ఒప్పందం. ఏమంటే మీరు ఏమైతే అడుగుతున్నారో ఏదైనా ప్రాపర్టీ, ఏదైనా ఇది ప్రైవేట్ సెక్టార్ కానీ, వేరే ఇన్స్టిట్యూషన్ కానీ, ట్రస్ట్ కానీ గవర్నమెంట్ తీసుకునేటప్పుడు ఒరిజినల్ కాలేజ్ స్టేటస్ ఏమి, అసెట్ ఎన్ని ఉన్నాయి, ఏమేమి తీసుకుంటున్నారు, దాంట్లో ఒక బెంచ్ తీసుకుంటే కూడా రాయాలి. అర్థమైందా? దానికి వచ్చింది అసెట్ అంటారు. ఆ అసెట్లన్నీ కనబరిచి దానిపైన తక్షణం అది మొత్తం జీవోలు వచ్చి కనబరిచి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. ఆ ట్రస్ట్ యాక్సెప్టెన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని ఇది పెట్టాలి. ఈ విధంగా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ఏం తీసుకున్నారు తెలియదు, ఎట్లా తీసుకున్నారో తెలియదు, జీతాలు మాత్రం ఇవ్వలేదు వీళ్ళకు, లేదా జీవో రిలీజ్ చేయలేదు, అసెట్ ఏం తీసుకున్నారు బీటీ కాలేజ్ ట్రస్ట్ నుంచి రాసుకోలేదు, ఇది చెప్పలేదు, వాళ్ళకే భయభ్రాంతులు చేసినారు. నీకు ఎందుకు మీరు గమ్మునండి, లేకపోతే మీ కథ కూడా మీకు కూడా క్రిమినల్ కేసులో తెచ్చేస్తాము అని చెప్పి ఆ ఆస్తుల పైన కన్నేశారు. ఆ సెక్రటరీ ఉన్నారు సుధాకర్, ఆయనకి వీళ్ళకి అందరికి భయపడిస్తారు. సో ఇదంతా ఒక లోపాయ ఒప్పందం. ఏం భయపడిచ్చి పనిచేయాలని. ఈరోజు ట్రాన్స్పరెంట్గా ఏదైనా ఉన్నదంటే ఇది ఉండాలి, ఎంత క్లియర్ కట్గా. అది లోకేష్ గారి పనితీరు. సో దీనికి అనుగుణంగా తప్పకుండా మనము ఇంకా బీటీ కళాశాల అభివృద్ధి కోసం పూర్తిగా దోహదపడతామని తెలుసు. జరిగింది ఏది వదిలేదు లేదు. ఇప్పుడు నిన్న మీకు చెప్పినాను, ఎండోమెంట్లో 6 ఎకరాల భూమి పొద్దుపల్లి దగ్గర సర్వే చేసినాము. వేదా స్కూల్లో 15 గుంటలు కబ్జా చేసినారు.
మేము తక్షణం వాళ్ళు తొలగించకపోతే మేమే కొట్టేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ గ్రాబింగ్, మళ్ళీ దానిపైన కన్స్ట్రక్షన్, అది టోటల్ మిస్యూజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ. సో ఎక్కడ కూడా వదిలేది లేదు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు నిన్న కూడా నా దగ్గర వేంపల్లి దగ్గర నేను ఒక మరిమాన్ దగ్గర విజిట్కి వెళ్తే 2 ఎకరాల 20 సెంట్లు శ్మశానం లేదు. శ్మశానం దగ్గరికి మట్టి తొలేసినారు. గోరీలు కూడా ఇంకా లోపల వెళ్ళిపోతాయి. ఆ విధంగా చేసినారు. తహసీల్దార్ గారికి సర్వేయర్ గారికి చెప్పాను, తక్షణం మీరు దీనికి సర్వే చేయండి. సర్వే చేసి ఈ మొత్తం 2 ఎకరాల 20 సెంట్లు ఏదైతే గోరీల పొరంబాగు ఉందో దీనికి రెస్టోర్ చేయండి. కాన్సెప్ట్ అంతే. ఇక్కడ ఎవరి మీద కక్షపూరిత రాజకీయం లేదు. క్లియర్ కట్గా ఇష్యూ పైన పనిచేయాలి. ఏ ఇష్యూ ఉన్నా కూడా పనిచేసే అవసరం ఉంది, చేస్తాం. వీళ్ళతో పాటు మిగిలిన 6 మంది జెన్యున్ పర్సన్స్ ఉన్నారు బీటీ కాలేజ్లో. వాళ్ళు కూడా చాలా నెలల పాటు ఇప్పుడు ఇంతమంది తీసుకున్నాక 6 మంది మా శత్రువులు కాదు. వాళ్ళు కూడా ఆ కష్టకాలంలో బీటీ కాలేజీలో ఉద్యోగ జీతాలు లేకుండా కూడా పనిచేసిన వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకుంటారు. చాలా సంతోషం. ఈరోజు 1 మాసం కాలేదు తెలుగుదేశం పార్టీ ఏర్పడి. అయితే బీటీ కాలేజీలో ఉన్నతమైన విద్య పూర్వం నుంచి మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కర్ణాటక రాష్ట్రము గవర్నర్గా పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు ఎంతో మందికి ఉన్నత విద్య ఇచ్చిన బెసెంట్ హాస్టల్ కాలేజీని ఈరోజు 32 మందిని 3 సంవత్సరాల నుంచి వాళ్ళు జీతభత్యాలు లేకుండా కాలేజీకి పోతా వస్తూ ఉన్నా కూడా వాళ్లకు అధోగతి చేసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరం చేసుకొని కూడా 32 మంది బీటీ కాలేజీ అధ్యాపకులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతభత్యాలు లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు లోకేష్ బాబు గారికి ఆయన నోటీసుకు పోయిన వెంటనే మదనపల్లి శాసనసభ్యులు చొరవ తీసుకొని, అవును సార్ మా మదనపల్లిలో బీటీ కాలేజీకి 32 మందికి జీతభత్యాలు లేదు, వాళ్లకు మీరు ప్రత్యేక జీవో కల్పించి వాళ్లకు జీతాలు వచ్చేట్టుగా మీరు చేయాలని మన శాసనసభ్యులు చెప్తే వెంటనే చర్య తీసుకొని జీవో ఇష్యూ చేసి ఈరోజు వాళ్ళకు 32 మందికి జీతాలు వచ్చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, మా మంత్రిది లోకేష్ బాబు గారిది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, శాసనసభ్యులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుడు అని చెప్పుకుంటే ఒక నాయకుడు పదవి ఉంది అని చెప్పి అతను ఏదో ఒక ఎర చూపించి నీకు ఆ ఉద్యోగాలు కల్పిస్తాం, నీకు అది చేస్తాం, నీకు డికేటీవీ మేము శాంక్షన్ చేస్తామని మన శాసనసభ్యుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు. భద్రం జాగ్రత్త ఎమ్మెల్యే పేరు చెప్పి కానీ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి కానీ అక్రమంగా పాల్పడితే ఉపేక్షించేది లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీటీ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి గత 3 సంవత్సరాలుగా వీళ్ళకు శాలరీస్ కానీ ఏం కానీ ఇవ్వకుండా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ పోస్టులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి లోకేష్ గారితో ప్రజా దర్బార్లో పోయి కలవడం జరిగింది. ఇమీడియట్గా లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే గారికి కాల్ చేయడం, ఎమ్మెల్యే గారు అవునండి వాస్తవంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పడంతో ఇమీడియట్గా వీళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. అందుకోసమని ఇన్ని సంవత్సరాలుగా కాళ్ళ నీళ్ళ తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదు. లోకేష్ బాబు గారిని కలిసిన వెంటనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు లోకేష్ బాబు గారు మాట్లాడుకొని మాకు న్యాయం చేశారు కాబట్టి ఈరోజు మేమంతా కూడా ప్రెస్ ముందుకు వచ్చాం. వాళ్ళకందరికీ కూడా పాలాభిషేకం చేసి మా రుణం తీసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ముందుకు రావడం. కావున అందరి తరఫున ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. వీళ్ళు కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఈ సందర్భంగా ఎంతో చారిత్రాత్మకమైన బీటీ కళాశాలలో కొన్ని చిన్న మంచి చెడు 2 కలబోతగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్టాఫ్ రావడము, తర్వాత టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ సమృద్ధిగా ఉన్నారు. సార్ మీ తరఫు నుంచి ఈరోజు కాలేజీ మళ్ళీ అభివృద్ధి చెందాలని, తర్వాత
మదనపల్లి నియోజకవర్గ ఇక్కడున్న తల్లిదండ్రులకంతా విన్నవించుకుంటుంది ఏమంటున్నానంటే మీ పిల్లలని బీటీ కళాశాలలో చదివించాలని, ఆ కాలేజీ మళ్ళీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాను. దీన్ని సహకరించాలిగా సార్. తొలి ఏకాదశి సందర్భంగా మడికియ్యల శివాలయం నందు రుద్ర హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు విశ్వేశ్వర శర్మ తెలిపారు. నేటి ఉదయం రుద్ర హోమంతో పాటు పంచామృత అభిషేకం నిర్వహించారు. प्रसरणाय चोत्तरणाय च स्वाहा नमः काव्याय च स्वाहा नमः सत्याय च भैर्याय च स्वाहा नमः श्रीकत्याय च प्रभात्याय च स्वाहा नमः कन्याय च वर्णसत्याय च स्वाहा नमः गुरमाणाय च भिक्षते च स्वाहा नमः आक्षिपते च प्रक्षिपते च स्वाहा नमः किरके नागुं हृदयेभ्यः स्वाहा द्रावे अन्तसस्पदे दरिद्रं नीलवाहिना येषां पुरुषाणां येषां पशूनां ఓం నమ శివాయ. మదనపల్లి మండలం చిత్రి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈరోజు యొక్క తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క రోజు స్వామివారికి ఉదయాన్నే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. తర్వాత రుద్రోహోమం జరిగింది. ఈ రోజు ఈ యొక్క విష్ణువు వచ్చేసి 4 మాసాలు, అంటే ఈ యొక్క ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు 4 మాసాలు కూడా శయనంలో నిద్రిస్తుంటారనమాట. అందువల్ల మనకి ఈ యొక్క శయన ఏకాదశి అని చెప్పేసి, తొలి ఏకాదశి అని చెప్పేసి, ఆషాఢ శుద్ధ ఏకాదశి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఈ రోజు నుంచి మనకి ఇక పండుగలంతా కూడా ప్రారంభమవుతాయి. అందువల్ల ఈ యొక్క పూజా కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొన్నారు. వారికి అందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనము, తీర్థప్రసాదాలను కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల యొక్క భక్తులకి అందరూ కూడా ఈ యొక్క యోగభోగేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహంగా ఉండాలని చెప్పేసి మరి కోరుతున్నాము. శుభమస్తు. సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. నేడు మదనపల్లి పట్టణంలోని సత్సంగ్ ఫౌండేషన్ నందు కేంద్ర మంత్రి పర్యటించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఫౌండేషన్ నిర్వాహకులు పద్మభూషణ్, డాక్టర్ ముంతాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. అంటే Ganon kala.
पानी का वाटर है क्या? पानी का वाटर, पीने का वाटर। క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చెందడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లి డైరీ డే ఐస్ క్రీం చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె జోషిత హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. అందరికి నమస్కారం. ఒక అనూహ స్పందన అని చెప్పచ్చు. ఈ క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం చేసినటువంటి చిన్నారులు, మహిళలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేయడం, ఈ కేశాల దానానికి అనూహ స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. నేడు మదనపల్లికి చెందినటువంటి చిన్నారి జోషిత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను అనేది దానం చేసింది క్యాన్సర్ బాధితుల కోసం. ఇంకా వారి మామయ్య అనేటువంటి మిత్రుడు దినేష్ కూడా సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 8వ తరగతి చదువుతున్న ఇటు చదువుతో పాటు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఈ క్యాన్సర్ బాధితుల కోసం ఒక చిరునవ్వు చిందించడానికి నా కేశాలు ఉపయోగపడతాయని చెప్పి తనకు రావడం, తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ రావడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఏమిటంటే ఈ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ సేవలు కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. జై భారత్. నా పేరు జోషిత, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేషన్ చేస్తున్నాను. మా పేరెంట్స్ నాకు మోటివేషన్ చేస్తున్నారు. రోడ్లు చాలా ఘోరంగా తయారైంది. ప్రభుత్వము కౌన్సిలర్ పంపిస్తామన్నారు, ఆ పక్క పట్టించుకున్నాము. 2-3 సార్లు తిరిగినా రాలేదు, ఏ అనుకూలము లేదు. అసలు ఇంటికి రావాలంటే మేము రాము. ఇంట్లో ముందరకే పావులు పడుకుంటాయి, లైట్ల సమస్య కూడా లేదు. పిల్లల ఇప్పుడు మీకు ఒక నెంబర్ మెసేజ్ పెడతాను. కొద్దిగా ఏరియా విజిట్ చేసి ఇమీడియట్గా వాటర్ సప్లై లేదు, ఇమీడియట్గా బోర్ రీచ్ చేయండి. బోర్ మనము పంచాయతీలోనా లేదా మండలంలో మళ్ళీ చూసుకుంటున్నాం, బట్ ఇమీడియట్ రీచ్ చేసేస్తాం. నేను రోడ్లు తక్షణం వీలేనమ్మా. ఫస్ట్ నీళ్ళు ఇస్తా, అర్థమైందా? మళ్ళీ కాలువలు చేస్తాం. పంచాయత్ సెక్రటరీ ఎవరమ్మా? కోళ్ళబయలు పంచాయత్ సెక్రటరీ ఎవరు? మన సినిమా L15 అంటమ్మా, L15 అంట, దర్గా బ్యాక్ సైడ్ అంట. ఎప్పుడైనా తిరిగినారా మీరు పోయి?
ఆడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఎప్పుడు చేస్తారు? ఇంకొక సంవత్సరం చేస్తారా? ఇంటి ముందర స్ట్రీట్ లైట్ లేకపోతే అవన్నీ రికార్డులు తీసుకోలే, వాళ్ళ మాట అవన్నీ లేదమ్మా. ఏ రోజుకు ఆ రోజు పని చేయాలి. తక్షణం మా పంచాయతీ విజిట్ చేయండి. ఆర్డబ్ల్యూఎస్ ఏకి చెప్పాను. ఆర్డబ్ల్యూఎస్ ఏకి తీసుకొని పోయి మీరు బోర్డు రిలీజ్ చేసి మీకు సీనియర్ నాకు పంపిస్తాను. నేను ఇమీడియట్ సీనియర్ నాకు ముందర పెట్టి ఇమీడియట్ చేయండి. అక్కడ మనుషులు అంత బాధపడతా ఉంటే పాములు వచ్చి ఇళ్ళ ముందర పడుకుంటా ఉన్నాయంట. లైట్లు కూడా ఇకపోతే ఎందుకు ఉందా డిపార్ట్మెంట్ ఇంకా L15 అంట. ఎక్కడ అది వెనకాలంట. విషయం విజిట్ చేసి ఆర్డబ్ల్యూఎస్ ఏ కూడా వాళ్ళకి పంచాయత్ సెక్రటరీకి చెప్పాను. తక్షణం బోర్డు రిలీజ్ చేసి నీళ్ళు నిండి మళ్ళీ కాలువలు వాళ్ళు ఏం చేయాలని దానికి మళ్ళీ నెక్స్ట్ ఇస్తాను. చేద్దాం. ఏం చెప్తాను 24 24 వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాయలసీమలోని జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయడానికి సహకరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మదనపల్లె పర్యటన సందర్భంగా మదనపల్లెకు వచ్చిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన మంత్రి మదనపల్లె ఎమ్మెల్యే. పీటీ కళాశాలను ప్రభుత్వంతో సంప్రదించి యూనివర్సిటీని చేస్తాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన కళాశాల పార్ట్ టైం సిబ్బంది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.